హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సేమియా ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 గరిటెల ఆయిల్ వేసి పోపు పెట్టుకోండి. ఇలా పోపు వేటాక సన్నగా చాప్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, చాప్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై అయ్యాక నేను 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. మీరు ఏ గ్లాస్తో సేమియా తీసుకుంటే అదే గ్లాస్తో వాటర్ తీసుకోండి. ఇప్పుడు 1 గ్లాస్కి 1 గ్లాసు, సో నేను 2 గ్లాసెస్ సేమియా తీసుకుంటున్నా, అందుకు 2.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. 1, 2 and half, 1.5 స్పూన్ ఉప్పు. ఇప్పుడు వాటర్ బాగా మసలాక మనం సేమియా వేసుకున్నాము. చాలామందికి సేమియా ఉప్మా అంటే ముద్దగా వస్తుంది, బంకలా ఉంటుంది, వద్దు అంటారు. ఇలా ఈ కొలతలతో చేసుకోండి, మీకు పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది, వద్దనే వాళ్ళు కూడా తింటారు. ఇలా నీళ్ళు బాగా మసలాక సేమియా వేసుకోండి. 2 గ్లాసెస్ సేమియా పెద్ద గ్లాస్తో. ఇప్పుడు హై ఫ్లేమ్లో కరెక్ట్గా 2 మినిట్స్ పెట్టండి. తర్వాత లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. 2 మినిట్స్ అయింది, సో నేను లో ఫ్లేమ్లో పెడుతున్నాను. లో ఫ్లేమ్లో పెట్టాక ఇంకా కలపకూడదండి, కలిపితే మీకు ముద్ద అయిపోతుంది. 2 మినిట్స్ అయ్యాక మీరు డైరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 2 మినిట్స్ అయ్యిందండి, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినప్పుడే కూడా సర్వ్ చేయకూడదండి, ఎందుకంటే మీకు ఇంకా కొంచెం వాటర్ ఉంటాయి లైట్గా. ఒక 2 మినిట్స్ ఇలానే వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోండి, అప్పుడు మీకు పొడిగా వస్తుంది. చూడండి 2 మినిట్స్ అయ్యింది, ఏం వాటర్ ఏం లేవు, మొత్తం పీల్చేసింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. అంతే, టేస్టీ సేమియా ఉప్మా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.